లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు మరింత వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా మృతుల సంఖ్య 16కు చేరింది. ఒక్క ఎటోన్ ఫైర్ లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు. తీవ్రమైన గాలులు వీస్తుండటంతో మంటలు ఒకచోట నుంచి మరో చోటకు వేగంగా వ్యాపిస్తున్నాయి. పాలిసేడ్స్ ఫైర్ ను 11% అదుపు చేయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది బ్రెంట్వుడ్ వైపు మళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్ జేమ్స్, ఆర్నాల్డ్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసాలున్నాయి. ఇక్కడి పరిస్థితి కారణంగా ఆమె తన చిట్టచివరి విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇక మరోవైపు ఎటోన్ ఫైర్ మాత్రం కట్టడి కాలేదు. హాలీవుడ్ స్టార్లు లాస్ ఏంజల్స్ లో జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు వేల ఇళ్లను మంటల బారి నుంచి కాపాడేందుకు నీటి కొరత ఎదురవుతోంది. ఈ స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడేసుకుని తమ గార్డెన్లను పెంచుకున్నారని రాణి డైలీ మెయిన్ కథనంలో పేర్కొంది. 2022 నుంచి లాస్ ఏంజల్స్ లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఎవరైనా సరే తమ తోటకు నీరు పెట్టాలంటే వారానికి 2 సార్లు 8 నిమిషాలు మాత్రమే వాడాలంటూ రూల్ విధించింది. నటి కిమ్ కర్దాషియన్ ది వోక్స్ లోని తన $60 మిలియన్ ఇంటి చుట్టూ తోటను పెంచేందుకు తనకు కేటాయించిన నీరు కంటే 2,32,000 గ్యాలన్లను అదనంగా వాడుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఖండల వీరుడు సిల్వర్స్టోన్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. కార్చిచ్చు ప్రారంభమైన ప్రదేశానికి దగ్గరలోనే కిమ్ కర్దాషియన్ ఇల్లు ఉంది. తాజాగా ఆమె కూడా ఇంటిని ఖాళీ చేసింది. కొందరు హాలీవుడ్ స్టార్లు గంటకు $2,000 చెల్లించి ప్రైవేటు ఫైర్ ఫైటర్లను నియమించుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ నగరంలో దాదాపు 57,000 ఇళ్లకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉందని అంచనాలున్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్ లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ 20% హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ చాలడం లేదని పేర్కొంది. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నట్లు తెలిపింది.